మనస్సుని నిలబెట్టాలనుకోండి, దానికి ఒకే ఒక్క సాధనం ఉంటుంది. ఊపిరిని నియంత్రించాలి. ఎందుకంటే మనస్సు దేని మీద ఆధారపడి కదులుతుంది అంటే ఊపిరి వేగాన్ని బట్టి మనస్సు కదులుతుంది. అందుకే బాగా కోపం వచ్చేసింది అనుకోండి, ఊపిరి బాగా వేగంగా తీసి వదిలిపెడుతుంటాడు, మనసు తీవ్రంగా కదిలిపోయి అదుపు తప్పిపోతుంది. ఏం మాట్లాడతాడో తెలియదు, ఏం చేస్తాడో తెలియదు. అలాగే తీవ్రమైన కామమునకు లోనైపోయింది అనుకోండి, మనసు కదిలిపోతుంది, ఊపిరి వేగంగా తీసి వేగంగా వదిలిపెట్టేస్తాడు. ఊపిరికి మనస్సుకి దగ్గరి సంబంధం. అసలు మనసు నిలబెడితే కదా మీరు పూజ చేసేది. అందుకని పూజ ప్రారంభంలో ఏం చేస్తారంటే ప్రాణాయామం చేయమంటారు. ప్రాణాయామం చేయండి అంటే ముక్కు పట్టుకోండి అని చెప్పకూడదు. ముక్కు పట్టుకుంటే ప్రాణాయామం ఎలా అవుతుంది? ముక్కు పట్టుకోండి అని చెప్తే చేయించేవాడికి తెలియదు, చేసేవాడికి తెలియదు. ప్రాణాయామం చేయండి అంటే కుడి ముక్కు రంధ్రంలోంచి తీసిన వాయువుని యువతల ముక్కు మూసి, అందుకని ఈ 2 వేళ్ళు వాడతారు. వాడి యువతల వైపు నుంచి తీసిన వాయువుని మెల్లగా ఇట్నుంచి వదులుతారు. మళ్ళీ ఇట్నుంచి పీల్చినటువంటి వాయువుని ఇటు ముక్కు మూసి మెల్లగా ఇటువైపు నుంచి వదులుతారు. అసౌనాశా వంశస్తు హినగిరి వంశధ్వజపటి అని సౌందర్యలహరి శ్లోకంలో శంకరాచార్యులు వారు దీని యోగ రహస్యం చెప్తారు. ఊపిరిని ముందు నియంత్రిస్తారు. నియంత్రిస్తే మీరు ఏం చెప్తున్నారో దాన్ని మనసు పాటిస్తుంది. లేకపోతే దానికి 2 శక్తులు ఉంటాయి. దానికి మొదటి శక్తి ఏది అంటే యాంత్రీకరణము. రెండవ శక్తి ఏమిటి అంటే అపార వేగము, మనోవేగం అంటారు. దాని వేగాన్ని ఎవడు నియంత్రించలేడు, అంత వేగంగా వెళ్ళిపోతుంది. రెండవది యాంత్రీకరణ. నేను పూజ చేద్దాం అని అనుకుని మనస్సులో శివనామములు చెప్పు, మారేడు దళాలు తీసి చక్కగా ఆయన పాదాల మీద వెయ్యి అన్నాను అనుకోండి. ఓం నిధనపతయే నమః అక్కడ ఉంటుంది, మారేడు దళం తీసి వేస్తుంది. ఓం నిధనపతాంతికాయ నమః ఉంటుంది. తర్వాత నామం దగ్గరికి వచ్చేటప్పటికీ నీకు వచ్చు కదా, నువ్వు చెప్తుండు, చెయ్యి ఒక్కొక్క దళాన్ని తీసి వేస్తుండు అని తనేం చేస్తుందంటే ఎక్కడికో పోతుంది. ఈ ప్రవచనాలు అయిపోయిన తర్వాత నేను మళ్ళీ కాకినాడ వెళ్ళాలి కదా, కాకినాడ వెళ్ళినప్పుడు నేను ఏ రైల్లో వెడుతున్నాను, అందులో నాకు లోయర్ బెర్తా, అప్పర్ బెర్తా, మిడిల్ బెర్తా, అక్కర్లేని విషయాలు ఏవో ఆలోచిస్తూ ఉంటుంది. ఈలోగా నోటితో నామాలు అయిపోతాయి. చెయ్యి వేస్తుంది. ఈశ్వరుడు అంటాడు ఇది తంతు, నేను తీసుకోనంటాడు. ఎందుకంటే మనసేది అక్కడ మనసు ఉంటే కదా. యాంత్రీకరణము చేసింది, తన వేగంతో వెళ్ళిపోయింది. మనసు అక్కడ నిలబడితే ఈశ్వరుడు పుచ్చుకుంటాడు. మనసుని నిలబెట్టడానికి ఒకే ఒక్క సాధనం ప్రాణాయామం. ఊపిరిని నియంత్రించాలి అంటే బిగబట్టేయమని కాదు దాని అర్థం. వేగాన్ని నియంత్రించి తీసి విడిచిపెట్టాలి. Share chat.